నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ టవర్ 3 అండ్ 4 దగ్గర అయితున్నాము. ఈ రోజు వీడియోలో ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 అండ్ 4కి సంబంధించిన వర్క్ స్టేటస్ ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ప్రస్తుతం మీరు నా వెనకాల చూస్తున్నారు కదా! ఇదేనండి ఐకానిక్ టవర్ 3 అనమాట. ప్రస్తుతం ఈ యొక్క ఐకానిక్ టవర్ 3కి సంబంధించిన వర్క్ విషయానికి వస్తే డే బై డే చాలా వరకు వర్క్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. ప్రస్తుతం ఏందంటే ఫ్రంట్ సైడ్ అంతా కూడా నోడ్స్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని ఒకదానికి ఒక డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్‌కి అయితే కనెక్ట్ చేస్తున్నారు. అలాగే ఒక లెవెల్ వరకు కూడా ఏదైతే డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అన్ని కూడా ఫిక్స్ అయ్యి ఇప్పుడు సెకండ్ లెవెల్‌కి అయితే ఫిక్స్ చేసుకుంటున్నారు. 2 కాలమ్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకున్నారు. అలాగే మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ ఇన్‌స్టాల్ చేసుకోనున్నారో ప్రస్తుతం దాని మీద నోడ్స్ ఇన్‌స్టాల్ చేసుకోవడానికి అయితే రెడీ చేసుకుంటున్నారు. చూడండి ఎంత హైట్ పెరిగిపోయి ఉందో. ప్రస్తుతం మీరు ఇక్కడ చూస్తున్న టవర్ వచ్చేసి ఐకానిక్ టవర్ 4 అండి. ఈ యొక్క 4 అనేది మనకు 39 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. ప్రస్తుతం ఈ యొక్క టవర్‌కి సంబంధించిన వర్క్ విషయానికి వస్తే చుట్టూ కూడా ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అయితే 100% అయితే ఫిక్స్ చేసుకున్నారు. అలాగే బ్యాక్ సైడ్ అంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌తో పాటు షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ వరకు ఒక లెవెల్ వరకు ఈ యొక్క కోర్ వాల్ నిర్మాణం అయితే జరిగిందనమాట. ఇప్పుడు దానికి సమానంగా వేసుకోవడానికి బ్యాక్ సైడ్ అంతా కూడా కోర్ వాల్ నిర్మాణం కోసం అయితే షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్, అలాగే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఇవైతే చేసుకుంటూ వస్తున్నారు. చూడండి చుట్టూ కూడా ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అయితే ఫిక్స్ చేసుకొని, ఇప్పుడు ఈ యొక్క నోడ్‌కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేసుకోవడానికి ఫ్రంట్ సైడ్ మనకు 4 కాలమ్స్‌నైతే రెడీ చేసుకుంటున్నారు చూడొచ్చండి. సో, నోడ్‌కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత మరో లెవెల్‌కి ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఐకానిక్ టవర్ 4 అండ్ 3కి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ యొక్క ఐకానిక్ టవర్ 4 దగ్గర చూసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క కోర్ వాల్ నిర్మాణానికి సంబంధించి అంతా కూడా ఏదైతే ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా హైట్ అయితే పెంచుకుంటారో, జంపింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుందో దానికి సంబంధించిన మెటీరియల్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. ఇది కూడా ఒకేసారి టవర్ మొత్తానికి సంబంధించి ఒకేసారి అయితే హైట్ అయితే పెంచుకోకుండా స్టేజ్‌ల వైస్‌గా పెంచుకుంటారనమాట. మొదటి ఫేజ్‌లో కోర్ 1, కోర్ 2 ఆ విధంగా డివైడ్ చేసుకొని ఫస్టు బ్యాక్ సైడ్ హైట్ పెరిగితే తర్వాత ఫ్రంట్ సైడ్ అయితే హైట్ పెంచుకోవడం జరుగుతుంది. వాటికి సంబంధించి మెటీరియల్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఫ్లోర్ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్క ఫ్లోర్ కంప్లీట్ చేసుకోవడానికి 10-12 రోజులు మాత్రమే పడుతుందనమాట. ప్రస్తుతం ఈ యొక్క ఐకానిక్ టవర్ 4 దగ్గర చుట్టూ కూడా నోడ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవ్వాలి. డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అయితే ఒక లెవెల్ వరకు ఇన్‌స్టాల్ చేసేసుకున్నారు. మరో లెవెల్‌కి ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే నోడ్‌కి సంబంధించి బీమ్స్ కనెక్షన్ ఇవన్నీ కూడా ఉంటుంది. వాటికి సంబంధించిన వర్క్స్ అయితే ఇంక స్టార్ట్ చేసుకుంటారండి. చూడొచ్చండి ఫ్రంట్ సైడ్ అంతా కూడా ఏ విధంగా ఐరన్ కటింగ్స్ ఇవన్నీ కూడా వర్క్స్ జరుగుతున్నాయో. లోపలంతా చూడండి వర్క్స్ అనేది. షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి చూడొచ్చు. రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ టవర్స్ అన్నీ కూడా ఇప్పుడు ఒక లెవెల్‌కి అయితే వచ్చేసాయండి. ఐకానిక్ టవర్స్ ఏదైతే హెచ్ఓడి టవర్స్ 4 ఉన్నాయో, ఈ యొక్క 4టికి సంబంధించి అలాగే గ్యాడ్ టవర్ దానికి సంబంధించి అన్నీ కూడా ఒక లెవెల్‌కి అయితే వచ్చేసాయన్నమాట. సో, ఇప్పుడు మీరు చూస్తుంది ఐకానిక్ టవర్ 3 అండి. 3 ఫ్రంట్ సైడ్ ఇదివరకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటుండే. అక్కడంతా కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా 3 ఫ్రంట్ సైడే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటారు. అలా చేసుకొని కాంక్రీట్‌తో ఫిల్ చేసుకుంటారనమాట. అలాగే మీరు అలాగే ఇక్కడ ఐకానిక్ టవర్ 3 దగ్గర చూసుకున్నట్లయితే 4 మీద 2 స్టెప్‌లు ఫ్రంటే ఉందనమాట. చుట్టూ కూడా ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అన్నీ కూడా ఒక లెవెల్ అయితే కంప్లీట్ చేసుకొని, మరో లెవెల్‌కి కూడా 2 కాలమ్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవడం జరిగింది. అలాగే ఫ్రంట్ సైడ్ అంతా కూడా మనకు డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ నుంచి కోర్ వాల్ నిర్మాణానికి అయితే బీమ్స్‌తో అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా కనెక్ట్ చేసుకొని డెక్ షీట్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. అది కంప్లీట్ అయిన తర్వాత రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని స్లాబ్ అయితే వేసుకుంటారండి. ఒక డైమండ్ ఆకారం అయితే కంప్లీట్ అయింది కాబట్టి 6 ఫ్లోర్‌ల కోర్ వాల్ నిర్మాణం అయితే ఫ్రంట్ సైడ్ అంతా కూడా కంప్లీట్ చేసుకోనున్నారు. చూడొచ్చు. మరో లెవెల్ వరకు కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అన్నీ కూడా చేసుకొని షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేసి కంప్లీట్ చేసి అయితే పెట్టుకోనున్నారనమాట. బ్యాక్ సైడ్ అంతా కూడా షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి చూడండి. చుట్టూ కూడా ప్రస్తుతం ఏందంటే బ్యాక్ సైడ్ ఒక నోడ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు మరో నోడ్‌కి ఇన్‌స్టాల్ చేసుకోవడానికైతే ఈ యొక్క కాలాన్ని అయితే రెడీ చేస్తున్నారు చూడొచ్చు. అలా మొత్తం నోట్స్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎందుకంటే ఫ్రంట్ సైడ్ అంతా కూడా నోడ్‌కి ఇన్‌స్టాలేషన్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి బీమ్స్‌తో కోర్ వాల్ నిర్మాణానికైతే కనెక్ట్ చేస్తున్నారనమాట. ఆ విధంగా కనెక్ట్ చేసుకొని ఈ యొక్క డెక్ షీట్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటారు. అది చేసుకొని వాటి మీద రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని స్లాబ్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. అలాగే మనకు టవర్ మిడిల్‌లో నుండి మరి ఒక భారీ టవర్ క్రేన్ అయితే నిర్మించుకోవడం జరుగుతుంది.
డే బై డే ఈ యొక్క ఐకానిక్ టవర్స్‌కి సంబంధించి అయితే ఏదో ఒక అప్డేట్ అయితే ఉంటుంది. అలాగే మార్నింగ్ ఐకానిక్ టవర్ ఏదైతే గ్యాట్ టవర్ ఉందో 5 వాటి గురించి కూడా అప్డేట్ ఇచ్చాను. ఇక్కడ నుండి అయితే ఈ యొక్క ఐకానిక్ టవర్స్ దగ్గర వర్క్ అనేది కనిపిస్తూ వస్తుంది. ఇదివరకు వీడియోస్‌లో ఏందంటే ఎంత జరుగుతున్నా కూడా వీడియోస్ కింద కామెంట్ చేసేవాళ్ళు వర్క్ ఏం ప్రోగ్రెస్ లేదు కదా అని. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క బీమ్స్‌కి సంబంధించిన వర్క్సు, కోర్ వాల్ నిర్మాణానికి సంబంధించి ఒక లెవెల్ వరకు హైట్ అయితే పెరిగిపోయింది కాబట్టి ఇంక మీదట వర్క్ అనేది కనిపిస్తుందనమాట. అలాగే ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ కూడా రెండో లెవెల్‌కైతే వెళ్తుంది కాబట్టి ఇంకా ప్రాపర్ వర్క్ అయితే చూస్తారు మీరు. అలాగే బ్యాక్ సైడ్ అంతా కూడా ఈ యొక్క కోర్ వాల్‌కి సంబంధించిన నిర్మాణం కూడా మాక్సిమం హైట్ అయితే పెంచేసుకోన్నారు. ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 బ్యాక్ సైడ్ అండి. చూడొచ్చు ఎలా జరుగుతున్నాయో వర్క్స్ ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 దగ్గరైతే. గోడలాగా వాల్ చూడండి ఒక లెవెల్ వరకు కంప్లీట్ చేసేసుకున్నారనమాట. అది టవర్ చూడండి ఏ హైట్‌లో ఏసిపోయిందో. ఇప్పుడేంటంటే అక్కడ నోడ్ ఇన్‌స్టాల్ చేసుకోవడానికైతే రెడీ చేసుకుంటున్నారు అక్కడ. ఫ్రంట్ సైడ్ అంతా కూడా నోడ్స్ ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ చేసుకొని, ఆ నోడ్స్ నుంచి కోర్ వాల్‌కైతే కనెక్ట్ చేస్తున్నారనమాట బీమ్స్‌తో. ఇది 3 చుట్టూ కూడా మనకు వర్షం వచ్చినా కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూడండి మొత్తం ఎర్రమట్టి అలాగే గ్రావెల్ అవన్నీ కూడా తోలి చదునైతే చేసుకుంటున్నారు. ఆ మూలంతా కూడా కంకర్ చిప్స్ కూడా తోలేసేది పెట్టేసుకున్నారండి. ఇది ఐకానిక్ టవర్ 3, అవతల వైపు ఐకానిక్ టవర్ 2 అయితే ఉంటుంది దాని పక్కనే.